హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఒక సినిమా అయితే చూసా. ఇంతకేం సినిమా చెప్తా. ఈ మధ్య కాలంలో గత 7, 8 రోజులుగా తెగ లేపుతున్నారు కదా. ఆ లేపడం చూసి నేను కూడా లేపుదాం అని ఆ సినిమా అయితే చూసా. మలయాళం సినిమా. ఆ సినిమా పేరు ఏంటంటే సంభవం అధ్యాయం 1. సంభవం అధ్యాయం సినిమా పేరు. పార్ట్ 1 అనమాట. 1 అంటే పార్ట్ 1 అని అర్థం. పార్ట్ 2 కూడా ఉంది. అయితే ఈ సినిమాని అయితే ఇందాకే చూసా హాట్‌స్టార్ లో. సినిమా చూస్తున్నప్పుడు దగ్గర దగ్గరగా మధ్యలో ఒక 12 యాడ్లు అయితే వచ్చినాయి. నిజంగా ఇరిటేషన్ అయితే వచ్చేసింది. సర్లేండి, అది పక్కన పెడితే సినిమా. సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఒక 5కి 5 అవ్వచ్చు. అంటే 2.5 అవ్వచ్చు. సోషల్ మీడియాలో లేపినంత ఉందా అంటే అంతే ఉంది. 2 గంటల చిల్లర అయితే ఉంది లెంత్ పరంగా. కానీ సినిమా పరంగా అంత కిక్ ఇచ్చే సినిమానా అంటే అంత కిక్ ఇవ్వదు, కానీ కిక్ అయితే ఇస్తది. అదేంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. సినిమా బాగుంటది, కానీ బాగోదు. ఎప్పుడు బాగోదు? భయంకరమైన అంచనాలతో సినిమా చూస్తే జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. సినిమా బొక్కలా ఉంటుందని చూస్తే సినిమా బాగుందని అనిపిస్తుంది. ఏం ఉండదు, ఒకే ఒక పాయింట్. ఒక టైం లైన్, సారీ ఆ ఓడి రాట్లా, ఒక టైం లూప్ లో ఇరుక్కుపోతారు పోలీసులు. అది ఎందుకు ఇరుక్కుపోయారు, దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా బయటకు వచ్చారా లేదా, ఒకవేళ బయటకు వస్తే, బయటికి రాలేదు ఇంకా, బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది సినిమా లాస్ట్ కి. ఇంకా పార్ట్ 2 అయితే ఉంది, ఇంకా సినిమా స్టోరీ అయితే అవ్వలేదు. అసలు ఇంచు కూడా స్టోరీ అయితే కదలేదు. జస్ట్ హీరోకి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది అంతే. ఈ పార్ట్ 1 లో ఈ రకంగా అయితే సినిమా అయితే ఉంటది. ఈ సినిమా ఎలా ఉంటది అంటే, మనం ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటైతే చూసాం. ఒక టైం లైన్ లో, ఒక టైం లూప్ లో ఉండే సినిమా ఒకటైతే చూసాం. అదేంటంటే మన సింబు గారిది ఒక సినిమా అయితే ఉంటది, ఎస్ఎస్ సూర్య గారి విలన్ మానాడు. ఆ సినిమా కాన్సెప్టే కాకపోతే అది అడవిలో అయితే జరిగిద్ది ఈ సినిమా, అంతే. దీనికి కొద్దిగా ఆ టచ్ ఉంటది అనమాట, డివోషనల్ టచ్ అయితే ఉంటది. అది కొద్దిగా థ్రిల్ గా అయితే ఉంటది. ఆ టచ్ ఏదైతే ఉందో అది బాగుంటది. అయితే ఎక్కడైనా సరే సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కానీ ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ అరగంట అయిన తర్వాత ట్విస్టుల మధ్యలో సినిమా అయితే ఉంటది. ఆ ట్విస్టులు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. మంచి కిక్ ఇస్తాయి ఆ ట్విస్టులు. ఓహో అవునా, అమ్మని, ఇదేంటి ఎలా జరిగింది, అదేంటి అప్పుడు చచ్చిపోయాడుగా మళ్ళీ ఇప్పుడు ఎలా బతుకున్నాడు. ఈ డార్క్ వెబ్ సిరీస్ కూడా ఉంటది ఒకటి, ఆ టైప్ లో అనిపిస్తుంది అనమాట. ఈ సినిమా చూస్తున్నప్పుడు పర్లేదు, సినిమా అయితే చూడొచ్చు, ఓటీటీలో అయితే చూడొచ్చు. ఓటీటీయే కదా, తెలుగులో ఎలాగో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా అంతా పర్లేదు, బానే ఉంది. మరీ లేపినంత అయితే లేదు, కానీ ఓకే. నాకు యాక్చువల్ గా నిద్ర వస్తున్న టైంలో అయితే సినిమా అయితే చూసా. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి నిద్ర ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా సేపటికి అలా నిద్ర తక్కుంటా అయితే వచ్చింది. పర్లేదు, చెప్తున్నాను కదా. ఆ ట్విస్ట్ అంటే ఫస్ట్ ప్లాట్ పాయింట్ వచ్చిన దగ్గర నుండి సినిమా అయితే బాగుంటది. అక్కడి నుంచి ఒక్కొక్క ట్విస్ట్ తర్వాత ఏమైద్ది, ఎలా బయటకు వస్తారు, అసలు ఏంటిది, ఎంతమంది ఉన్నారు, అసలు ఇది సాధ్యమేనా, అంటే 40 సంవత్సరాలుగా వాళ్ళు బతుకుంటాం సాధ్యమేనా, ఎంత టైం లూప్ లో ఇరుక్కుపోయినా సరే, ఈ రకమైన డౌట్స్ అన్ని మనకైతే వస్తాయి. చాలా లాజిక్స్ మిస్ అయ్యారా అనిపిస్తే, చాలా లాజికల్ గా అసలు ఈ సినిమా కుదిరిద్దా అనిపిస్తే, ఈ రకంగా చాలా థాట్స్ అయితే మన మైండ్ లోకి అయితే వస్తాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు. కానీ సినిమా అయితే చూడండి, ఒకసారి అయితే చూడండి. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళందరినీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీకు ఎలా అనిపించింది, నిజంగా బాగుందా, సోషల్ మీడియాలో లేపినంత అయితే బాగుందా? నాకైతే చెప్పాను కదా 2.5, జస్ట్ యావరేజ్ ఫ్లిక్. కాకపోతే ట్విస్ట్లు అయితే బాగున్నాయి అంతే. ఒక రకంగా అనుకుంటాం, అక్కడి నుంచి ఆ టర్న్ చెప్పాను కదా, ఫస్ట్ అరగంట అయిన తర్వాత బాగుంటది. అక్కడి నుంచి అసలు ఏం జరిగింది ఏంటి, దీని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఉంటది. అయితే ఇంకా సినిమా అయితే అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. పార్ట్ 2 అయితే ఉందా, మరి ఆ పార్ట్ 2 ఎలా ఉంటది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది పార్ట్ 2 లో అయితే రావాలి. మరి సొల్యూషన్ వస్తుందా రాదా, ఈ ప్రాబ్లం ని అలాగే వదిలేశారా అనేది పార్ట్ 2 లో అయితే మనం అయితే తెలుసుకుందాం. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా మీలో ఎంతమంది చూశారు, చూస్తే మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీకు బాగా నచ్చితే ఎందుకు బాగా నచ్చింది, నచ్చకపోతే ఎందుకు బాగా నచ్చలేదు, యావరేజ్ గా అనిపిస్తే ఎందుకు యావరేజ్ గా అనిపించింది, ఇవేమి కామెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.